ప్రొద్దుటూరు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఎస్ఎస్ మాల్ స్టేడియంలో ప్రవీణ్ రెడ్డిపై బౌన్సర్లతో విరుచుకుపడ్డారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రవీణ్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ అన్న రాచమల్లు ఎస్ఎస్ మాల్ విషయంలో ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేస్తామన్నారు. ప్రొద్దుటూరులో 2.5 కోట్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఎస్ఎస్ మాల్ విషయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2.5 కోట్లు తీసుకున్నారు అని పదే పదే ఆరోపిస్తున్నారు టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి. నువ్వు అన్న మాటకు పట్టుదలగా నేను 8 నెలలు కష్టపడి డేటా తీసుకొచ్చిన. మొత్తం నువ్వు ఏమేం చేసినావో 10-15 ఐటమ్స్ ఉన్నాయి. డిఏడబ్ల్యూ కాలేజ్ కానీ, మహర్షి స్కూల్ కానీ, ఎస్ఎస్ మాల్ కానీ. తాను 2.5 కోట్లు కాదు కదా, 2 రూపాయలు కూడా తీసుకోలేదన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 3 కోట్ల రూపాయలకు 2.5 కోట్లు లంచం ఇచ్చామా ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతానని ప్రవీణ్, తెలుగుదేశం పార్టీని. రెండో విషయం, అది కొండారెడ్డికి వరదరారెడ్డికి సంబంధించినది ఎస్ఎస్ మాల్. కొండారెడ్డికి ఎస్ఎస్ మాల్కు సంబంధించినది అయితే మేము వాళ్ళకి సాయం చేస్తామా? ఇంకా ప్రమాణం చేస్తానని చెప్పిన తర్వాత కూడా నేను డబ్బు తీసుకున్నానా తీసుకోలేదనే TV9 వేదికగా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు ప్రవీణ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఆర్బీకే ముగ్గురు రారు. ఆర్బీకే అంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, బి అంటే బంగారెడ్డి గారు, కే అంటే కిరణ్ గారు. మీరు ముగ్గురు రావాలా. ఎందుకంటే నేను డబ్బు తీసుకుంటా, మా నాయన ప్రమాణం చేయిస్తా. మా నాయన ఏమంటాడు? నేను తీసుకోలే అంటాడు. మా నాయన తీసుకుంటాడు, నేను ప్రమాణం చేస్తా, నేను తీసుకోలే అంట. ఈ డ్రామాలు వద్దు. ఆర్బీకే ముగ్గురు రండి. TV9 వేదికగా మీ ఇష్టదేవుడు ఎవరో మీరే కోరుకోండి. టైం మీరే చెప్పండి, డేట్ మీరే చెప్పండి, ఎక్కడికి రావాలనో చెప్పండి. మీ అన్న రావాలా, మీ బామర్ది రావాలా అంటారు. దానికి నేను ఒప్పుకుంటా. మా అన్న వస్తాడు, మా బామర్ది వస్తాడు. మా అన్నకు రాజకీయాలతో సంబంధం లేదు, అయినా వస్తాడు. నా బామర్దికి రాజకీయాలతో సంబంధం ఉంది, వస్తాడు. మేము ముగ్గురం వస్తామని చెప్పిన తర్వాత కూడా నిన్నటి మాదిరే మాట మార్చి మళ్ళీ మీ భార్య రావాలా, మీ అమ్మ రావాలంటే ఎక్కడి నుంచి మా అమ్మని తీసుకురావాలా? మా అమ్మ చనిపోయింది కాబట్టి నేను రాజకీయాల్లో ఉండేది, నేను చెయ్యాలా. అయినా నువ్వు కోరుతున్నావు కాబట్టి మా నిజాయితీని ప్రదర్శించేదానికోసం నేను, మా అన్న, బంగారెడ్డి ముగ్గురం ఎక్కడికి రమ్మంటే అక్కడికి రేపే వస్తాం, ప్రమాణం చేస్తాం. 116 రాసుకొని వచ్చినా చెప్పడానికి నాకు వచ్చిన అభ్యంతరమే లేదు. వరదరాజుల రెడ్డితో లోపాయికారి ఒప్పందం ఉందన్న ప్రవీణ్ ఆరోపణల్ని ఖండించారు రాచమల్లు. లోపకార్య ఒప్పందం ఉందనే చెప్తానా, లేదు అనేటట్టుగైతే ఎగ్జాంపుల్ చెప్పిన 2 ఏళ్ల నుంచి మాట్లాడలే. అతనికి అన్ని పనులు జరుగుతున్నాయి లోపల. నిజమైన కార్యకర్తలకు పని చేయలే. వైసీపీ పార్టీ నుంచి ఎవడైతే లాస్ట్లో టీడీపీలో చేరింటాడో ఈరోజు నేను లిస్టు చెప్తా. వాళ్ళందరూ రాజకీయ పదవుల్లో ఉన్నారు. సరే, అది ఆయన ఎమ్మెల్యే, ఆయనకు నచ్చినారు, వేసుకున్నాడు. మరి ఒప్పందం లేకపోతే వాళ్ళు ఎందుకు వేసుకుంటాడు? మీరు చెప్తున్నారు కాబట్టి TV9 వేదికగా ఎవరైనా సరే, ఎమ్మెల్యే గారైనా, కొండారెడ్డి గారైనా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారైనా, వాళ్ళ ముగ్గురు కలిసే చేస్తున్నారనే దానికి డిఏడబ్ల్యూ కాలేజు, ఎస్ఎస్ మాలే ఉదాహరణ. నాకు ఈ భూప్రపంచంలో రాజకీయ ప్రత్యర్థి ఎవరైనా ఉండారు, రాజకీయ శత్రువు ఎవరైనా ఉండారంటే కనుక వరదరాజరెడ్డి, వరదరాడి కుమారుడు, కుటుంబమే, మరొకరు లేరు. పొద్దునుగులు జొల్లుకూతలు కూర్చొని దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు. నా జీవితంలో నాకు ఏకైక రాజకీయ ప్రత్యర్థి శత్రువు ఎవరంటే కనుక వరదాడి కొడుకు. కారణం, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన మనుషులు వాళ్ళు. కిరాతకంగా నన్ను చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళతో లాలుచిపడాల్సిన అవసరం నాకేం కర్మ పట్టింది? వాళ్ళది ఆరిపోయే దీపం, నేను ఉదయించే సూర్యుడిని. నాకు రాజీపడాల్సిన అవసరం ఏముంది? 100 సార్లు చెప్తాను నేను. ఈ ప్రపంచంలో ఎవరితోనే రాజీపడతా కానీ వరదాడితో రాజీపడను. ప్రవీణ్ రెడ్డి ఒక ఆఫ్టర్ ఆల్ అన్న రాచమల్లు ఆయనది తన స్థాయి కాదన్నారు. ఎవరు వాడు నన్ను అడగడానికి? మన ప్రభుత్వం ఉంది, చేతనైతే వాడు కోర్టులో, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమను, వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పుకోమను. పుచ్చకనగాడు వాడు 100 అడుగుతాడంట, 100 దానికి నేను సమాధానం చెప్పాలంట. నీ చేతనైతే పోలీసులతో నా మీద నేరం నిరూపించే ప్రయత్నం చేయి, జైల్లో పెట్టే ప్రయత్నం చేయి. 2 సంవత్సరాలు లేదు మేము అడగబట్టి. ఒక్క దాని మీద నా మీద కంప్లైంట్ లేకుండా, ఒక్క దాంట్లో నన్ను జైలు పంపించలేకపోతున్నారు. మళ్ళీ మీరు సిగ్గు లేక మారుతున్నారు. నేను 100 కాదు 101 అడిగినా సమాధానం చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఎవరైతే నన్ను అడగడానికి, నా రాజకీయ జీవితానికి దిశ నిర్దేశం చేసేది ప్రవీణ. ఆఫ్టర్ ఆల్ ప్రవీణు కౌన్సిలర్ కూడా కాదు, అతను నా స్థాయి మనిషి కాదు, నా వయస్సు కాదు, అనుభవం కాదు. పెళ్లి కాకముందు ఎవరైనా లవ్ చేసినావంటాడు, చెప్పాలా? ప్రొద్దుటూరు టీడీపీ వైసీపీ ఫైట్ లో ట్విస్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి. 2.5 కోట్ల విషయంలో ఆ ఇద్దరు నేతలు డి అంటే డి అంటుంటే కొండారెడ్డి మాత్రం 2.5 కోట్లపై స్పందించడం లేదు. ఎస్ఎస్ మాల్ జోలికి రావద్దు, మున్సిపాలిటీ అడిగితే డబ్బు చెల్లిస్తా ఉంటున్నారు. 2.5 కోట్లు రాచమల్లుకు ఇచ్చామని గాని, ఇవ్వలేదని గాని చెప్పకపోవటం కొసమెరుపు.